మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువయబడి ఉన్నాము. కొత్త సృష్టి పొందుటయే గాని సున్నతి పొందడమేమీ లేదు, పొందకపోవుట అందేమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకునే వారందరికీ అనగా దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. చూడండి, ఏంటి ఇక్కడ? సిలువ అనేది అతిశయము. సిలువ విశ్వాసానికి, మహిమకు, అతిశయానికి నిజమైన ఆధారము ఇదే. తనలో గాని తాను చేసిన దానిలో గాని కాక పాపుల కోసం క్రీస్తు మరణించే విషయంలో మనము ఏమై ఉండాలి? అతిశయము, అక్రమం చూపించుకోవాలి. మీరు చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం మీరు చూసినట్లయితే, కాబట్టి అతిశయ కారణం ఎక్కడ? అది కొట్టివేయబడిను. ఎట్టి న్యాయము బట్టి అది కొట్టివేయబడిను. క్రియా న్యాయం బట్టియా? కాదు, అది విశ్వాస న్యాయము బట్టి. ఇక్కడ ఏమంటాడండి? ఏమన్నాడు? అతిశయం కొట్టివేయబడింది అన్న. దేని లెక్కమై? అది క్రియా న్యాయం బట్టి కాదు. క్రియ ఏంటి? మనం చేసే పని వల్ల. ఇక్కడ యేసు ప్రభువు చేసిన పని వల్ల ఆయన సిలువలో అతిశయించి ఉన్నారా? లేకపోతే నీనా పాపాల వల్ల ఆయన అతిశయించి ఉన్నారా? నీనా పాపాల వల్ల ఆయన అక్కడ శ్రమ పని ఉన్నారు, అంతే కదా. ఇక్కడ కూడా ఆయన ఏమంటున్నారు? విశ్వాసం అందే ఏమంటున్నారు? విశ్వాసం అంటే అతిశయం. దేని వల్ల విశ్వాసం వల్ల అతిశయం పైన మనము అక్కడ క్రియ వల్ల కాదు, ఆయన చేసిన పని వల్ల కాదండి. ఆయన నీనా కొరకు తన ప్రాణమును అప్పగించుకొని నీకు నా రక్షణ కలుగజేశాడు. దానికి విశ్వాసానికి గుర్తుగా ఆయన అతిశయం పనులు చెబుతూ ఉన్నాడు. చూడండి, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28 నుంచి 30 వరకు చదివినట్లయితే, 28 అండి. ఏ శరీరము దేవుని ఎదుట అతిశయ పడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకముల నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, ఏమంటాడు ఇక్కడ? ఏ శరీరము దేవుని ఎదుట అతిశయ పడుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకము నుండి వెర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఏ శరీరము? ఈ భూలోకంలో ఏ మనుషులు అతిశయంగా పడుకున్నట్లు ఆయన ఏమంటాడు? జ్ఞానులు కాదండి, ఆయన జ్ఞానులను సిగ్గుపరచుటకు ఎవరిని ఎంచుకొని ఉన్నాడు? వెర్రి వారిని. సహోదర, ఈ లోకంలో ఉన్న జ్ఞానులు కాదని ఆయన ఎంచుకుంది, ఈ లోకంలో ఉన్న వెర్రి వారిని ఆయన ఎంచుకొని ఉన్నాడు. అంతేకాదు, కింద ఏమంటున్నాడు? బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనమైన వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చాలండి, ఈ లోకంలో మనం ఎంతో బలవంతులు అనుకుంటూ ఉన్నారేమో, కానీ ఆయన ఎన్నుకుంటుంది బలవంతులు కాదండి, బలహీనమైన వారిని ఆయన ఎన్నుకొని ఉన్నాడు. అంతేకాదు, కింద చూడండి, ఎన్నికైన వారిని వ్యర్థము చూడకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. చూడండి, ఏమంటున్నారు ఇక్కడ? బలవంతులను ఆయన ఎంచుకోలేదు, జ్ఞానులను ఆయన ఎంచుకోలేదు. ఆయన ఎంచుకుని ఎవరండి? నీచులను, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకొని ఉన్నాడు. సహోదర, ఈ రోజు నువ్వు నేను దేనికి పనికిరాని వారిని అనుకుంటూ ఉన్నాయేమో, దేవుడు నిన్నే ఎన్నుకొని వారిగా ఉన్నాడు. ఈ లోక ప్రజలు, నీ ఇంటి చుట్టుకున్న వారు, నీ కుటుంబ సభ్యులు, నీ బంధుమిత్రులు అందరూ నేను వెలివేసి ఎవరిని నేను వదిలేసి ఉండవచ్చు, కానీ దేవుడు ఏమంటాడు? ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నుకున్న వారుగా ఉన్నాడు. అలాగే తృణీకరింపబడిన వారిని, నిన్ను అందరూ ఈ లోకము తృణీకరించవచ్చు, కానీ ఆయన తృణీకరింపబడిన వారిని ఎన్నుకునే వారుగా ఉండొచ్చు. నిన్ను నీచులుగా చూడొచ్చు, ఆయన నీచులను ఎన్నుకునే వారికి మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడు? నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలైన వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. సహోదర, ఈ రోజు అనారోగ్య సమస్య బాధపడుతూ ఉండొచ్చు, కుటుంబ సభ్యులు అవ్వచ్చు, బంధుమిత్రులు అవ్వచ్చు,
మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను భక్తులకు పుస్తకాలలో నుండి విమోచింపవాలని మన పాపల నిమిత్తము తను తాను అప్పగించుకోను. చాలండి, ఏమన్నాడు ఇక్కడ? మన తండ్రి అయిన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్టకాలము నుండి, ప్రస్తుత దుష్టకాలం అంటే ఇప్పటి ఉన్న ఈ పాపపు లోకము, సహోదరి సహోదరా, ఈ పాపపు లోకంలో నుండి ఏమంటున్నాడు? దుష్టకాలం విమోచింపవాలని మన పాపము నిమిత్తము తను తాను అప్పగించుకొనెను. ప్రియ సహోదరి సహోదరు, అందుకని చెబుతూ ఉన్నారు, ఇది పాపపు లోకము, ఇది మురికి లోకము. ఈ పాపపు లోకంలో నీవు నేను జీవించాలి, కానీ ఈ లోకం మాలిన్యం అందకుండా నీవు నేను విశ్వాసమై జీవించాలి. ఎందుకంటే నీ కొరకు నా కొరకు ఈ దుష్ట కాలంలో నుండి, ఈ దుష్ట లోకంలో నుండి నిన్ను నన్ను విమోచింపడానికి మన పాపము నిమిత్తమై నీవు నేను సర్వాల కోసమై సంతోషాల కోసమై చేసిన ఈ పాపాల నుంచి నిన్ను నన్ను విమోచించడానికి మన పాపం నిమిత్తమై తను అప్పగించుకొనెను. తను అప్పగించుకొని నీకు నాకు ఆయనను రక్షణను కలుగజేశాడని చెప్పి మన ఇక్కడ పౌలు గారు చెబుతూ ఉన్నారు. మనుషులు కోరేవారన్నిటికీ అతిశయించేవారన్నిటికీ అర్థము. ఈ లోకంలో నీవు నేను దేని చూసి అతిశయపడుతున్నాము, అవునా కదా? బయటికి వెళ్తే నేను వాళ్ళ తాలూకా, నేను వీళ్ళ తాలూకా, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని అతిశయపడేవారుగా మనం ఉన్నాము. మనమంతా ఈ లోకంలో ఏది ఉన్నాయో మనం అతిశయపడేవారుగా మనం ఉండకూడదు. మనం తండ్రి అయిన దేవుని యందు విశ్వాసంతో అతిశయపడేవారుగా మనం ఉండాలి. ఈ లోకంలో నాకు అది ఉంది, ఇది అని గర్వంగా పోతూ మనం అతిశయపడేవారుగా మనము ఉండకూడదని మనకి ఈ లేఖనము సెలవిస్తూ ఉంది. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం మీరు చదివినట్లయితే, యోహాను సువార్త 1వ అధ్యాయం 10వ వచనం, ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. చాలండి, ఏమంటారు ఇక్కడ? ఆయన లోకములో ఉండెను, లోకం ఆయన మూలంగా కలిగెను, కానీ లోకం ఆయనను తెలుసుకొనలేదు. ఆయన అంటే ఇదే లోకంలో ఉన్నాడు, ఇదే లోకమును ఆయన సృష్టించి ఉన్నాడు, కానీ ఈ లోకం అంటే ఆయనను ఏం చేసింది? తెలుసుకోలేకపోయింది. సహోదరి సహోదరా, ఈ రోజు అదే లోకంలో నీవు నేను ఉన్నాము. మరి నీవు నేను ఆయన గొప్ప కార్యాలు తెలుసుకున్న వారుగా ఉన్నామా? ఆయన విధేయులుగా ఉన్నామా? ఆయన మన కోసం చేసిన త్యాగానికి విశ్వాసులుగా మనం ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. అదే యోహాను సువార్త 7వ అధ్యాయం 7వ వచనం కూడా మీరు చదివినట్లయితే, లోకము మిమ్మల్ని ద్వేషింపనేరదు కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని గురించి సాక్ష్యమిచ్చున్నాను కనుక అది నన్ను ద్వేషించున్నది. చాలండి, ఏమంటున్నారు ఇక్కడ? లోకం నిన్ను ద్వేషింపనేరదు కానీ, లోకం అంట నిన్ను నన్ను ద్వేషింపనేరదంట, కానీ దాని క్రియలు చెడ్డవని నేను దాని సాక్ష్యం ఇచ్చున్నాను కనుక అది నన్ను ద్వేషించున్నది. ఎందుకంటే అతను ద్వేషించున్నది లోకము చెడ్డదని అతను చెబుతూ ఉన్నాడు కదా. అందుకని లోకము నిన్ను నన్ను ద్వేషించదు, కానీ అతను ద్వేషిస్తున్నది. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నామండి, ఒక బిడ్డ తన తల్లిని తన తండ్రిని కొడుతూ ఉన్నాడు. మనం వెళ్ళి అదే తప్పు అంటే అది వాడికి నచ్చదు, కానీ అంతేరా మామ అలానే కొట్టాలి, వాళ్ళంతే మా మాట లెక్క చేయాలంటే అది వాడి గొప్ప అన్నా కదా. ఈ రోజుల్లో చెడుగా చెప్పేవాడే మంచి, మంచిగా చెప్పేవాడే చెడు. ఇక్కడ కూడా లేఖనం మనం సెలవిస్తూ ఉన్నది, లోకము నిన్ను పౌరుల ప్రవర్తికుని పూర్వము నేను దోషకులను హింసకుడు హానికుడై ఉన్నాను. ఈయనంతా పూర్వము దోషకుడు హింసకుడు హానికరుగా ఉన్నాడు, కానీ ఈ హింసకుణ్ణి ఈ దోషకుణ్ణి ఈ హానికరునే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేసుకుని ఉన్నారు? నియమించుకొని ఉన్నారు. ఎలా? ఆయన విశ్వాసం వలన కనికరపడితిని. ఇక్కడ ఏమంటున్నాడు? నమ్మకమైన వాడిగా ఎంచినందుకు ఈ ప్రభువైన క్రీస్తు ఈ పౌలును ఎంచుకొని ఉన్నాడండి. ఎలా? నమ్మకమైన వాడిగా ఎంచుకొని ఉన్నాడు. అందుకు ఆయన కృతజ్ఞతనే ఉన్నాడు. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని కనుక కనికర పడితిని అని మనకు ఆయన చెబుతూ ఉన్నాడు. సహోదరి సహోదరు, ఈ రోజు ఇంత హింసకుని పాపకునే దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. మరి నిన్నో నన్ను ఆయన ఏర్పరచుకోడా? ఇంకెందుకని మనం ఆలోచిస్తూ ఉంది. మనం ఎన్నో తప్పులు పాపాలు మనం ఆలోచిస్తూ బాధపడుతూ ఉన్నామేమో. ప్రభు గారు చెబుతూ ఉన్నారు, నా కుమారుడా నీవు నా ఎందుకు కూడా ఇప్పుడు సరే జరిగింది ఏమీ లేదు, నిన్ను నేను పిలుస్తూ ఉన్నానని చెప్పి మనకు లేఖనల ద్వారా చెబుతూ ఉన్నారు. మీరు చూసినట్లయితే
ఇంటి మీద చదవండి. అపొస్తలుల కార్యములు 7:54 అదే మధ్యలో స్టిఫెన్ అనే వ్యక్తిని చంపడానికి ఈ పౌలు అనే వ్యక్తి సహకరించిన వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అంటే ఆ చంపే వ్యక్తికి ఇతను సహకరించిన వ్యక్తిగా మనకు కనపడుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, నేను హింసకులను హానికరుడై ఉన్నానని. ఇలా చంపే వ్యక్తి కూడా సహాయం చేసినటువంటి పౌలును ప్రభుల వారు ఏం చేస్తారు? ఏర్పరచుకొని ఉన్నాడు, నమ్మకంగా పిలుచుకొని ఉన్నాడు. ఎందుకు? ఏ రోజైతే నువ్వు చేసిన పాపాన్ని నీకు నువ్వుగా ఒప్పుకొని పశ్చాత్తాపడి ఉంటావో ఆ రోజు దేవుడు నిన్ను పిలుచువాడిగా ఉంటారు. ఈ రోజు నీవు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాము, కానీ అందరి జీవితాల్లో వాళ్ళందరికీ రక్షణ కలుగుతూ ఉంది. అందరి జీవితాలు అందరికీ అప్పుల బాధల నుంచి, అనారోగ్య బాధల నుంచి అందరికి విముక్తి కలుగుతుంది. కానీ నీకు నాకు ఎందుకు కలగడని ఆలోచిస్తూ ఉన్నావా? నేను ఎప్పుడు ఒక మాట చెబుతూ ఉంటాను, ఏంటి? ఒక వాటర్ ట్యాంక్ ఉంది, ఆ వాటర్ ట్యాంక్ నిండా వాటర్ ఉన్నాయి, కానీ కింద తిప్పిన పైన వాటర్ రావట్లేదు. ఎందుకు అంటే ట్యాంకులో వాటర్ ఉన్నాయి. అలాగే దేవుడి ఆశలు చాలా ఉన్నాయండి. ఆశీర్వాదాలు లేక నీకు నాకు ఆశీర్వాదం రావడం అనుకోవద్దు, కానీ ఆ ట్యాంకులో వాటర్ ఎందుకు రావట్లేదు? ఎక్కడో ఏదో క్లాట్ అయ్యింది, ఒక చెత్త అనేది క్లాట్ అయ్యి ఆ ట్యాంక్ నిన్న వాటర్ ఉన్నా సరే అక్కడ వాటర్ రావడం లేదు. ఇక్కడ కూడా ప్రభు గారి దగ్గర చాలా ఆశీర్వాదాలు ఉన్నాయి. నీవు అడుగుతున్న ప్రతి ఒక్కదాని సమాధానం ఉంది, కానీ ఆ సమాధానం ఎందుకు రావడం లేదు? ఇంకా నీలో ఎక్కడో ఏదో దురాలోచన ఉంది, పాపపు ఆలోచన ఉంది. ఆ పాపపు ఆలోచన, ఆ దురాలోచనను నీవు వదులుకొని నీవు దేవుని యందు విశ్వాసం ద్వారా వెళ్ళినప్పుడు నీకు ఆశీర్వాదాలు నీవు పొందుకుంటావు. ఇక్కడ దోషులను హింసకుని ఏర్పరచుకున్న దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకోవడానికి ఏమి వెనకడుగు వేయడు. అది ఏ రోజు చేయడు? నువ్వు విశ్వాసంతో నీ పాపాన్ని నీవు ఒప్పుకొని ఏ రోజు నువ్వు ప్రాయశ్చిత్తముతో దేవుని దగ్గరికి వస్తావో ఆ రోజు నీవు నేను రక్షింపబడతాము. ఇక్కడ అపొస్తలుల కార్యములు 9:13 చదవమాకండి. అక్కడ చెబుతాడు పౌలు గారు, ఫస్ట్ నా అతిశయము అంటాడు, కానీ తర్వాత ఏమంటాడు? సిలువయే నా అతిశయము. అక్కడ తను అహంకారంగా చూపించుకున్నాడు. నాకేంటి అని దేవునికి ప్రార్థన చేసే వారిని కూడా వెలివేసే వారిగా, దేవునికి ప్రార్థన చేస్తున్న వారిని కొట్టువారు కాక పౌలు వారు కనపడుతూ ఉన్నారు. కానీ ఇప్పుడేమంటున్నాడు? నేను తెలుసుకుని ఉన్నాను, ఆయన నా లోక రక్షకుడు, ఆయన మన కొరకు ప్రాణం పెట్టి ఉన్నాడు, నన్ను ప్రేమించి తన ప్రాణంలో అర్పించుకొని ఉన్నాడు అని. ఎవరి కొరకు? నీ నా పాపాల కొరకు. మరి మనం కూడా పౌలు వారి ఈరోజు రక్షణ పొందేవారిగా ఉన్నామా? మన జీవితాల్లో ఒకసారి ఆలోచన చేయండి. మరి మనము కూడా ఈ సిలువని ఆశ్చర్యపడేవారిగా ఉన్నామా, లేక ఈ లోక రీతిగా ఆశ్చర్యపడేవారిగా ఉన్నామా? ఒకసారి ఆలోచన చేయండి. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం మీరు చదివినట్లయితే ఏంటండి? ఏమనగా మనం ఇంకనూ పాపములకు దాసులం కాదు, పాప శరీరము నిరంతరమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువేయబడినని ఎరుగుదుము. ఇక్కడ ఏమంటున్నారండి? మనం పాపముకు దాసులము కాదంట, మనము నీతిగా దాసులము. ఎందుకంటే ఆ రోజు నీనా పాపము పట్టివేసి నిన్ను నన్ను నీతి మందుగా తెచ్చి ఉన్నాడు. నీవు ఇంకా నేను పాపిని ఆలోచిస్తూ ఉన్నావేమో, నువ్వు ఆలోచన చెందవద్దు. ఈ రోజు నువ్వు బాధపడవద్దు, వేదన పడవద్దు. నీవు నీతి మందులే, నీ పాపమును ఆయన కడిగివేసి ఉన్నాడు. నీవు ఎక్కడైనా నీవు మారు మనసు పొంది నీవు విశ్వాసంలోకి వచ్చిన నీకు రక్షణ కలుగు చేస్తాడు. నీవు ఇంకా అమ్మో నేను పాపిని అని అనుకోవద్దు. ఈ రోజు నేను కింద ఒక విషయం చెప్పాలనుకుంటూ ఉన్నాను. నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, అతను ఆ చర్చిలో వాక్యం చెబుతూ ఉంటాడు. వాళ్ళ విలేజ్ లో కొంతమంది అన్నారంట, అరే విత్తనా చెబుతుంది వాక్యం, అసలు విత్తనేంటి, బుద్ధి ఏంటి అని. అతను ఆ రోజు తన పాస్టర్ దగ్గరికి